ఫ్రెండ్స్ మీకు ఒక వీడియో అయితే చూపిస్తాను, ఇక్కడ చూడండి. మీరైతే ఈ వీడియో అనేది మనకైతే ఒక సబ్స్క్రైబర్ అనేది పెట్టాడు ఫ్రెండ్స్. ఇలానే మీకు ఏదైనా వీడియో కావాలంటే నాకైతే డెఫినెట్లీ మీరైతే ఇన్స్టాగ్రామ్లో నాకైతే రీల్ అనేది పంపండి ఫ్రెండ్స్. ఆ వీడియో ఎలా చేసుకోవాలో మీకైతే తెలియకపోతే నాకైతే ఒకసారి ఆ రీల్ అనేది పంపండి ఫ్రెండ్స్. నేనైతే డెఫినెట్లీగా ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఒకసారి మీరైతే డెమో వీడియో చూసి ఎలా అనిపించిందో వచ్చిన కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే డెమో వీడియో అనేది చూడండి ఫ్రెండ్స్. నేను యూజ్ చేస్తున్న ఆల్మోస్ట్ యాప్ మీకు కావాలంటే నేనైతే వాట్సాప్ ఛానల్లో అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. అలాగే కొత్త కొత్త ఎడిటింగ్ యాప్స్ మీకు అనేది కావాలంటే నేనైతే వాట్సాప్ ఛానల్లో అప్లోడ్ చేస్తుంటాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఆల్మోస్ట్ యాప్ అనేది ఓపెన్ చేయండి. కొత్త సబ్స్క్రైబర్ ఎవరైనా చూస్తున్నారంటే మీకైతే ఫుల్ ట్యూటోరియల్ ఆల్మోస్ట్ యాప్ మీకు కావాలంటే నేనైతే ఒకసారి మీరైతే కామెంట్ అనేది చేయండి ఫ్రెండ్స్. కొత్త సబ్స్క్రైబర్ అయితే ఎవరు ఉన్నారో వాళ్ళకైతే ఒకసారి మీరైతే కామెంట్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఈ ఫుల్ ప్రాజెక్ట్ అనేది మీకైతే డిస్క్రిప్షన్లో లభిస్తుంది ఫ్రెండ్స్. అలాగే ఆల్మోస్ట్ యాప్ మీకు కావాలంటే నేనైతే వాట్సాప్ ఛానల్లో లభిస్తుంది ఫ్రెండ్స్. అక్కడ నుంచి మీరైతే ఆల్మోస్ట్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకైతే డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ అండ్ ఫాంట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అక్కడ నుంచి మీరైతే డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ కిందికి అనేది వచ్చేస్తే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ అయితే చాలా ఫొటోస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఈ ఫొటోస్ అనేది మీరైతే ఒకటేసారి మీరైతే రీప్లేస్ పెట్టేసేయండి. రీప్లేస్ ఎలా పెడతారో కొత్త సబ్స్క్రైబర్ అయితే ఎవరికి తెలియదు ఫ్రెండ్స్. వాళ్ళ కోసం అయితే ఒకసారి చూపిస్తాను చూడండి. ఫోటో పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత కలర్ అండ్ ఫిల్ పైన క్లిక్ చేసుకోండి. ఇక్కడ స్టార్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మీ యొక్క గ్యాలరీ నుంచి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ సింబల్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క గ్యాలరీ నుంచి మీ యొక్క ఫోల్డర్స్ మొత్తం ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మీ యొక్క ఫోల్డర్ నుంచి మీ యొక్క ఫోటో అనేది యాడ్ చేసుకోండి. ఫోటో అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ మీ ఫోటో అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మీ యొక్క ఫోటో అనేది తీసుకోండి. ఫోటో తీసుకొని పైన ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేస్తే మీ యొక్క ఫోటో అనేది యాడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇలానే చిన్న చిన్న ఫోటోస్ అన్నిటికీ అదే మీ యొక్క ఫోటో అనేది ఇక్కడ ఇచ్చేసేయండి. కొత్త కొత్త ఫొటోస్ ఏవైనా మీకు నచ్చిన ఫొటోస్ అనేది ఇక్కడ ఇచ్చేసేయండి. ఒకటే ఫోటో అని మళ్ళీ పెడితే ఏం మంచిగా ఉండదు ఫ్రెండ్స్. 2 ఫొటోస్ అనేది మంచిగా ట్రై చేసుకోండి. 2 ఫొటోస్ పెట్టేసిన తర్వాత కొంచెం ముందుకు వచ్చేస్తే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకో ఫోటో ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ లాంగ్ ఫొటోస్ కొన్ని ఉంటాయి ఫ్రెండ్స్. ఈ ఫొటోస్ దగ్గర కూడా మీరైతే రీప్లేస్ ఒకటే పెడితే మొత్తం వీడియో మొత్తం కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరైతే ఎట్లా చేస్తారో ఒకసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ ఫోటో పైన క్లిక్ చేసుకోండి. కలర్ అండ్ ఫిల్ పైన క్లిక్ చేసుకోండి. ఇక్కడ స్టార్ పైన క్లిక్ చేసుకోండి. ఇలానే మీకైతే చూపిస్తాను చూడండి. ఇక్కడ మీ యొక్క ఫోటో తీసుకొని ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. మీ యొక్క ఫోటో తీసుకొని పైన ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేసి మీ యొక్క ఫోటో అనేది ఇక్కడ యాడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇలా ఫస్ట్గా మీరైతే చిన్న వచ్చి తర్వాత పెద్దగా అనేది లాంగ్ అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇలానే ఈ ఫోటోస్ అన్నిటికీ ఫాంట్స్ అనేది మీకు అయితే డిస్క్రిప్షన్లో లభిస్తుంది ఫ్రెండ్స్. అక్కడ నుంచి మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫాంట్ ఎలా యాడ్ చేస్తున్నారో ఒకసారి చూపిస్తాను చూడండి. మీకు అనేది ఫస్ట్గా మీరైతే మిస్ ఫాంట్ వస్తే మీరైతే ఫాంట్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఫాంట్ పైన క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ పైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరైతే చూడొచ్చు ఇంపోర్ట్ ఫాంట్ పైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత పైన ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ పైన క్లిక్ చేసుకుని ఇంపోర్ట్ ఫాంట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మీరైతే డౌన్లోడ్ చేసుకున్న మీ ఫోన్ నుంచి మీ ఇక్కడ 3 డాట్స్ పైన క్లిక్ చేసి మీ ఏ ఫోన్ యూజ్ చేస్తున్నారు అక్కడ నుంచి మీరైతే డౌన్లోడ్ చేసుకున్న ఫోల్డర్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి నేనైతే ఒక ఫాంట్ అనేది ఇచ్చేసాను ఫ్రెండ్స్. ఆ ఫాంట్ అనేది మళ్ళీ ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి. ఈ ఫాంట్ అనేది నేనైతే చాలా వీడియోస్లో ఇచ్చేసాను ఫ్రెండ్స్. మళ్ళీ ఇమ్మంటే ఇచ్చేస్తాను ఫ్రెండ్స్. మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చేసి ప్రెస్ చేసిన తర్వాత పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీ యొక్క ఫాంట్ అనేది ఇక్కడ యాడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇలానే ఈ ఫాంట్ అనేది లాస్ట్ వరకు పెట్టేసి మీరు ఏం చేయలేదు ఫ్రెండ్స్. ఫస్ట్గా మీరు ఏం చేస్తారంటే ఈ ఫొటోస్ అన్ని రీప్లేస్ పెట్టేసిన తర్వాత పైన ఫాంట్ ఫ్రెండ్స్. ఫాంట్ అనేది మిస్ ఫాంట్ వస్తే మీకు అయితే డిస్క్రిప్షన్లో ఫాంట్ అనేది ఇచ్చేసాను ఫ్రెండ్స్. చాలా వీడియోస్లో ఈ ఫాంట్ అనేది చాలా యూజ్ చేశాను ఫ్రెండ్స్. మళ్ళీ ఇవ్వమంటే ఇచ్చేస్తాను. ఒకసారి మీరైతే చెక్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసిన తర్వాత నేను యూజ్ చేస్తున్న ఫొటోస్ మీకు కావాలంటే నేనైతే టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. మీరైతే ఒకసారి కామెంట్ అనేది చేయండి. నేనైతే డెఫినెట్గా అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఈ వీడియోని ఎక్స్పోర్ట్ చేయాలంటే పైన చూడండి షేర్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఎంత క్లారిటీగా అంత క్లారిటీ పెట్టి కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీ వీడియో అనేది డైరెక్ట్గా గ్యాలరీకి అనేది వచ్చేసి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే మర్చిపోతుంది ఫ్రెండ్స్. ఇంతే అండి. థ్యాంక్ యూ.